అసలే జనాల్లో 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడుకు ఇమేజ్ చాలా తక్కువ. ఉన్న కాస్త ఇమేజ్ ని తాజాగా భువనేశ్వరి బాగా డ్యామేజ్ చేసేశారు. కుప్పంలో నేతలు క్యాడర్తో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి చంద్రబాబును రెస్ట్ తీసుకోమని చెబుతున్నట్లు చెప్పారు. తానే పోటీ చేద్దామని అనుకుంటున్నారని కూడా భువనేశ్వరి చెప్పారు. భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాతో పాటు మీడియాలో కూడా బాగా వైరల్ అయిపోయాయి. భువనేశ్వరి మాటలు వైరల్ అయ్యాయి అనే కన్నా చంద్రబాబుకు బాగా డ్యామేజ్ అయిపోయిందంటే కరెక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం నుండి పోటీ చేయరనే ప్రచారం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి దెబ్బకు చంద్రబాబులో ఓటమి భయం పట్టుకుంది. 2019 ఎన్నికల్లో ఓటమి తరువాత స్థానిక ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ క్లీన్ స్వీప్ తో చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోయింది. దానికి తగ్గట్లే వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని జగన్ చేసిన ఛాలెంజ్ తో వణుకు మొదలైంది. అందుకనే రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు పోటీ చేయకపోవచ్చుననే ప్రచారం బాగా పెరిగిపోతోంది. సరిగ్గా ఇలాంటి నేపథ్యంలోనే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు రెస్ట్ తీసుకుంటారు, తాను పోటీ చేస్తానని నారా భువనేశ్వరి ప్రకటించారు. దాంతో చంద్రబాబులోని భయం భువనేశ్వరి మాటల్లో కనబడుతోందనే చర్చ జనాల్లో పెరిగిపోతోంది. దాంతో చంద్రబాబుకున్న కొద్ది ఇమేజ్ బాగా డ్యామేజ్ అయిపోయింది. తన భార్య కామెంట్తో జరిగిన డ్యామేజీని చంద్రబాబు ఎలా భర్తీ చేసుకుంటారో చూడాలి.